ఒక నరుణ్ణి దేవుడు దీవించడానికి ఒక రాత్రంతా పట్టింది. అతడు దేవునితో పోరాడాడు. ఎప్పుడు దీవించాడు తెలుసా? దేవుడు అతడు ఓడిపోయినప్పుడు దీవించాడు. హల్లెలూయా. పోరాడినప్పుడు, యాకోబు పోరాడినప్పుడు దేవుడు యాకోబును దీవించలేదు. అతడు ఓడకపోతే అతని తొడగూటు మీద ఒక దెబ్బ కొట్టగా గూడు వసిలెను. అప్పుడు పట్టుకున్నాడు. అంతవరకు చేత్తో బాహాటిగా పోరాడిన యాకోబు ఎప్పుడైతే దేవుడు తొడగేట మీద పడ్డాడో ఇక నిలబడడానికి అవకాశం లేకుండా మోకరించాడు. ఇక అప్పుడు వరకు చేతులు దొరికినాయి, తొడగూటు మీద కొట్టిన తర్వాత కాళ్ళు దొరికినాయి. ఓడిపోయాడు. గెలవలేకుండేనంటే అయిపడుతుంది. దేవుడు నరుణ్ణి గెలవలేకుండేను. ఎందుకో తెలుసా? నరుడు దేవుడి దగ్గర అంత గట్టిగా పట్టుకున్నాడు. నాదే కరెక్టు, నేనే కరెక్టు, నేను చేసేది అంత పర్ఫెక్టు. ఇలాగ మొండి పట్టుదల పట్టుకుని దేవుని చేతిలో ఓడిపోవట్లేదు. అర్పించుకోవడం అవసరం. యాకోబు రాత్రంతా పోరాడుతున్నాడు, కానీ అర్పణ అనే స్థితిలోకి రావట్లేదు. తన్ను తాను అర్పించుకోలేకపోతున్నాడు, పోరాడుతున్నాడు. చాలామంది ఇక్కడ వాళ్ళ విషయాలతో వాళ్ళే నిండిపోతారు, కానీ దేవుని చేతిలో ఓడిపోరు. నేను ఎప్పుడులా అంట, నీ చేతిలో నేను ఓడిపోవాలి యేసయ్యా, అప్పుడు నేను లోకంలో గెలుస్తాను. నేను దేవునితో పోరాడే వ్యక్తిని కాకూడదు. నా విషయాలు, నా యొక్క ఆలోచనలు, నా బంధకాలు నాదే కరెక్ట్. నన్ను ప్రభా, ఇది మట్టి బుర్ర ప్రభా, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నువ్వేం చెప్తే అది. నీ దగ్గర ఓడిపోయాను. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలువి, నేను దీవిస్తాను. ఎప్పుడైతే ఓడిపోయాడో అప్పుడు దేవుడు దీవిస్తున్నాడు.